శ్రీమాత్రే నమః. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరొచ్చింది. వచ్చే కార్తీక పౌర్ణమి వరకైనా ఈ మొక్కను ఇంట్లో ఈ మూలన పెడితే అదృష్టం తిరగడం ఖాయం. ఇక మీరు కుబేరులవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. దుష్టశక్తులు మీ ఇంటిని వదిలి బయటకు పోవడం ఖాయం. ఆ మొక్క ఏంటో, దాన్ని ఉంచటం వల్ల కలిగే శుభ ఫలితాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలంలో ఎలాంటి చెట్లు ఉండాలి, ఏ చెట్టు ఏ వైపున ఉంటే మంచిది అనే ప్రశ్న మనలో చాలా మందికి ఉండనే ఉంటుంది. అనుక్షణం ఒక సందేహం తలెత్తుతూనే ఉంటుంది. స్థలం విశాలంగా ఉన్నప్పుడు ప్రతి గృహానికి నిర్దేశించిన దిక్కులలో వృక్షాలు ఉండటం శుభసూచిక. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. కాబట్టి ఇంటి ప్రాంగణంలో చెట్లు ఉండటం వల్ల వాతావరణం, గాలి పరిశుభ్రంగా ఉంటాయి. ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే ఇల్లు చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అంతేకాదు, ఇంటి ముందు ఖాళీ స్థలంలో చెట్లు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయి. ఉదయాన్నే మొక్కలు చూడడం, వాటితో కాసేపు గడపటం వల్ల ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అందం, ఆరోగ్యం మాత్రమే కాకుండా కొన్ని మొక్కలు అదృష్టాన్ని కూడా అందిస్తాయి. కార్తీక మాసం చివరి వరకు ఈ మొక్కను గనుక మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితం సాఫీగా సాగిపోతుంది. మరి ఆ మొక్క ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఇంట్లో పెంచుకోవటానికి వీలుగా ఉండే మొక్క కలబంద. అందరి ఇంట్లో తప్పకుండా ఈ మొక్క ఉండాలి. ఏ ఇంట్లో అయితే ఈ మొక్క ఉంటుందో ఆ ఇంటికి ఉన్న నరదిష్టి, నరఘోష, శాపాలన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్క యొక్క వేరును ప్రధాన ద్వారం వద్ద కుడివైపు కట్టడం వలన మీ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించవు. ఈ కలబంద మొక్కలో త్రిమూర్తులు, దేవతలు కొలువై ఉంటారు. ఈ మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదట. అష్టైశ్వర్యాలతో ఆ ఇల్లు తొలతూగుతూ ఉంటుందట. ఎటువంటి సందేహం లేకుండా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంటి గుమ్మం దగ్గర ఈ చెట్టును ఉంచితే మంచిది. ఎందుకంటే ఇది ఆక్సిజన్ను విడుదల చేస్తుంది, చెడు వాయువులను తగ్గిస్తుంది. ఈ కలబంద మొక్కను కట్టేటప్పుడు వేర్లను పైకి కట్టి మొదలను కిందకు వేలాడగట్టాలి. ఈ మొక్కను ఎప్పుడూ కూడా ఇంటికి ఈశాన్యం వైపే ఉంచాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. ఇంట్లో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, ఈ మొక్కను మీరు ఇంట్లో పెంచుకోవడం వల్ల ధనవర్షం కురుస్తుంది. కలబంద యొక్క మొక్క వేరును ప్రధాన ద్వారం వద్ద కుడివైపు కట్టడం వల్ల చెడు శక్తులు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. ఈ కలబంద మొక్కలో త్రిమూర్తులందరూ కొలువై ఉంటారని మనం ముందుగానే చెప్పుకున్నాం. త్రిమూర్తులు అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవికి భర్తలు. కాబట్టి మన ఇంట్లో ఈ కలబంద మొక్క ఉంటే వారితో పాటు ఈ ముగ్గురమ్మలు కూడా కొలువుంటారని, దానివలన మన ఇంట్లో సిరి సంపదలకి ఎటువంటి లోటు ఉండదని ప్రతీక. ఈ మొక్క వలన శాస్త్రీయంగానే కాకుండా సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మొక్కలో గ్లిజరిన్, సోడియం పామాయిల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కిమ్లేట్, సార్బిటోల్ మొదలైనటువంటి అనేక పోషక కెమికల్ వాల్యూస్ కలిగి ఉంటుంది. ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. ఈ కలబంద గుజ్జు మొటిమలు తగ్గించడానికి, చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని కాస్మెటిక్స్లోను, ఆయుర్వేద వైద్య విధానాలలోనూ విరివిగా వాడుతున్నారు. దీనితో లోషన్లు, యోగర్ట్స్, క్రీమ్లు, పానకాలు తయారు చేస్తున్నారు. జీర్ణశక్తిని పెంచుకోవడానికి, గుండె మంటను తగ్గించుకునేందుకు, అజయింతి వల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఈ కార్తీక మాసం వరకైనా ఈ మొక్కను ఇంట్లో ఉంచి దీని వేరును గుమ్మానికి కుడివైపున కట్టుకుంటే అదృష్టం కలిసి వచ్చి దురదృష్టం తొలగిపోతుందని నమ్మకం.